ఈ రిలే నిరాహార దీక్షకు ముఖ్య కారణం ఏంటి? మీ యొక్క డిమాండ్స్? నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము ఇప్పుడు ఏవైతే ధరలు పెరుగుదల ఉందో దానికి అనుగుణంగా వేతనం అడుగుతున్నాం. 15 సంవత్సరాల కిందటే సుప్రీంకోర్టు అమలు చేసింది. ఒక కుటుంబం జీవించడానికి 26,000 రూపాయలు కనీస వేతనం అవసరం. ప్రభుత్వాన్ని ఆ రోజు నుంచి అడుగుతున్నప్పటికీ దానికి 3 రేట్లు పెరిగాయి. గత 8 సంవత్సరాల కాలంలో ఒక ఉల్లిపాయ ధర 15 రూపాయలు ఉంటే ఇవాళ 50 రూపాయలు ఉంది. ఒక అంగన్వాడీ కార్యకర్త తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 11,500 రూపాయలు ఏ మేరకు సరిపోతాయి అనేది మేము ప్రభుత్వాన్ని ఫస్ట్ అడుగుతున్నాం. సరిపోతే మీరు ఒక నెల మా వేతనం తీసుకొని జీవనోపాధి గడిపి మాకు చెప్పండి. అంగన్వాడీ కార్యకర్త ఈ రోజుని అనేకమైన భారాలు మోస్తుంది. కరెంటు బిల్లులు మేము కడుతున్నాం, గ్యాస్ బిల్లులు మేము కడుతున్నాం. మీరు ఇచ్చే కూరగాయల బిల్లులు అరకొరగా ఇస్తున్నారు, మిగతా డబ్బులు మేము వేస్తున్నాం. ఉదయం మేము 9 గంటలకు వెళ్తే 4 గంటలతో మా డ్యూటీ అయిపోలేదు. రాత్రి 11, 12 గంటల వరకు వర్క్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఇవాళ డాక్టర్ గా మేమే పని చేస్తున్నాము, అలాగే కోట డీలర్ గా మేమే పని చేస్తున్నాము. ఈ అనేకమైన పనులు మా నెత్తి మీద పెట్టారు.